ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జయ కాలభైరవ రాజకృష్ణ రెమెడీ సుస్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో అత్యద్భుతమైన రెమెడీతో మేము ముందుకు వచ్చాయండి చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ మీరు ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఏ పనులు అవ్వకుండా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ అప్పులు పాలైపోయి వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా మీకు ప్రమోషన్స్ రాకపోయినా ఒకవేళ రావాలని ఉద్దేశం ఉన్నా మీకు ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం కావాలనుకున్నా మీ ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోయినా సుఖ సంతోషాలు కావాలనుకున్నా ఖచ్చితంగా మీ యొక్క జాతక దోషాల్లో నవగ్రహ దోషాలన్నిటికీ సమాధానం ఈ యొక్క రెమెడీ. ఎవరైతే మాస శివరాత్రి రోజు శివుడికి రుద్రాభిషేకం చేసుకుంటారో వారు ఖచ్చితంగా అన్ని సమస్యల నుంచి బయటపడతారు. నవగ్రహ దోషాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడేవాళ్ళు, ఆర్థిక స్థితి బాగున్న వాళ్ళు, జీవితంలో సెటిల్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎన్ని చేసినా కలిసి రాకపోవడంతో బాధ విసిగి చెందిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి రోజు ప్రొద్దున్నే తలార స్నానం చేసి స్వామివారి రుద్రాభిషేకం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ శివాలయంకి వెళ్ళి దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాస దీక్షను విడిచిపెట్టి ఆ రోజు ప్యూర్ వెజ్జే తినాలి, నాన్ వెజ్ ముట్టుకోకూడదు, దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలు సేవించద్దు, మద్యం అస్సలు ముట్టుకోవద్దు, మాంసాహారం ముట్టుకోవద్దు. చాలా త్రికరణ శుద్ధిగా ఈ యొక్క దీక్ష చేయండి. 3 మాస శివరాత్రులు చేసే లోపల మీ సమస్యలు పటాపంచలైపోయి మీరు అనుకున్న జీవితం మీ ముందు అలా కనబడుతూ మీరు చాలా హ్యాపీగా ఉంటారు స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో. శివుడిని నమ్మిన వాడు ఈ లోకాన్ని జయిస్తాడు. ఎందుకంటే శివుడు తొందరగా కరుణిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మాస శివరాత్రి రోజు ఈ యొక్క ప్రక్రియను చేసి చూడండి. ప్రతి మాస శివరాత్రి చేసుకుంటే మీ జీవితంలో అద్భుతాలే. ఇంకా మీకు మీ అదృష్టానికి ఒక ఫుల్ స్టాప్ లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా స్వామివారిని నమ్మి చేయండి. ఈ యొక్క రెమెడీని 10 మందికి చెప్పండి. ఎవరైతే దరిద్ర బాధలు అనుభవిస్తున్నారో, ఎవరైతే మానసిక వేదన అనుభవిస్తున్నారో వారికి చెప్పండి. మాస శివరాత్రి అమావాస్య ముందు రోజు వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళి శివాలయానికి వెళ్ళి ఈ స్వామివారికి అభిషేకం చేసుకోండి. పాళ్లతోనో నీళ్లతోనో మీకు తోచిన విధంగా స్వామి ఎలాగైనా కరుణిస్తారు. అర్థమైందండి? ఖచ్చితంగా చేసుకోండి. ఈ యొక్క రెమెడీ 10 మందికి చెప్పండి. 10 మంది జీవితాల్లో మీరు సంతోషాన్ని కలగజేసిన వాళ్ళు అవుతారు. మీకు ఆ రకంగా స్వామివారి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఎవరైతే మాస శివరాత్రి శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకు దరిద్రం అనేది ఉండదు. వాళ్ళ ఇంట్లో లక్ష్మి కటాక్షం ఉంటుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు. తప్పకుండా చేయండి. ఓం నమ శివ శ్రీమాత్రే నమ జయ కాలభైరవ.